ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. కీర్తనల గ్రంథము 119:97. ఇప్పుడంటే కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. కానీ దావీదు కాలంలో కేవలం 5 పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఆది కాండము, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండము, ఇవే వీటిని ధర్మశాస్త్రం అంటారు. దావీదుకు ఈ ధర్మశాస్త్రం ఎంతో ప్రియముగా ఉన్నదంట. దినమంతా ధ్యానించుచు దాని యందు సంతోషిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో కొన్ని కఠినమైన ఆజ్ఞలు, క్రియలు, ఉపదేశాలు ఉంటాయి. అయినా సరే వాటి యందు ఆనందిస్తూ ధ్యానిస్తున్నాడు దావీదు. మరి మన సంగతి ఏంటి? బైబిల్ని ధ్యానించడం ఏమైనా ఉందా? ఎంతవరకు కీర్తనలు, సామెతలు చదివి అక్కడక్కడ వచనాలు చదివి సరిపెట్టుకోవడమేనా? కష్టమైనా సరే ఇష్టంగా దాన్ని మార్చుకుని ధ్యానిస్తూ ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా నడుచుకున్నాడు దావీదు. కానీ నీ శత్రువుని ప్రేమించమంటే ప్రేమించలేకపోతున్నావు. నీ కుటుంబ సభ్యునినే నీవు ప్రేమించడం లేదు. ఇంక నీ శత్రువుని ఎలా ప్రేమిస్తావు? వ్యర్థమైన ఆచారాలకు దూరంగా ఉండమన్నారు. లోకానికి అలవాటైపోయిన ప్రాణం ఎలా వదులుకుంటుంది? లోకాన్ని వదులుకోవాలి. నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుని కోసం ఆ మాత్రం చేయలేవా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించు, దేవునితో గడుపు, అసలైన ఆనందం తెలుస్తుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.